విశ్వ కళ్యాణ ఛానల్కు ప్రణామం. అలాగే పీతమ్మ పత్రిజీ గారికి కోటి కోటి ప్రణామములు. ఫ్రెండ్స్, మరి ఈరోజు హైదరాబాద్ నుంచి మిట్టా మనోహర్ సార్ గారు పైడిమడుగు రావడం జరిగింది. అలాగే మరి సార్తోని ఇక్కడ 3 రోజులు ఉంచుకొని ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి క్లాసులు చెప్పడం జరిగింది. కావున సార్తోని ఒక ఇంట్రోడ్యూస్ చేసుకుంటున్నాము. మరి ధ్యానులు ఆత్మజ్ఞానులు గమనించవలసిందిగా మనవి. థ్యాంక్ యూ, ధన్యవాదములు. సార్ నమస్కారం. సార్ నమస్తే. మనకు ఇంత అద్భుతమైన ధ్యాన జ్ఞాన విద్యను ప్రసాదించిన పత్రిజీ గురుగారికి నా పేరు మిట్టా మనోహర్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. కొంపల్లిలో ఉంటాను. నాకు బ్రహ్మర్షి పత్రిజీ గురుగారు మొట్టమొదటిసారి చిత్తూరు జిల్లా తిరుపతి అనే ఊళ్ళో 1994 జనవరిలో కలవడం జరిగింది. మరి ఆ రోజు ఆయన ద్వారా నేను ఈ ధ్యానం అనేది తెలుసుకున్నాను. ఆ రోజే ఆయన ద్వారా ఎంతో జ్ఞానం కూడా పొందాను. తర్వాత గురువుగారు, నీవు తెలుసుకున్న ధ్యానాన్ని జ్ఞానాన్ని అందరికీ తెలియచేయాలన్నాడు. ప్రతి నెల ధ్యాన ప్రచారంలో ఉండాలన్నాడు 20 రోజులు. నేను అలా ప్రతి నెల 20 రోజులు ధ్యాన ప్రచారంలో ఉంటాను. మరి ఆ విధంగానే ఇప్పుడు మరి జగిత్యాల జిల్లా పైడిమడుగు మరి లక్ష్మణ్ మాస్టర్ గారి దగ్గర రావడం జరిగింది. గత 3 రోజులుగా నేను ఈ లక్ష్మణ్ మాస్టర్ ద్వారా మరి ఇక్కడ ఉన్న పరిసర గ్రామాల్లో ధ్యాన ప్రచారం చేస్తున్నాను. మరి ఈ ధ్యానం అనేది నాకు ఎంతో గొప్ప మార్పు ఇచ్చింది. ఎన్నో గొప్ప లాభాలు కూడా నేను పొందాను ఈ ధ్యానంలో. ధ్యానం ద్వారా ఆరోగ్యాన్ని పొందాను నేను. ఒకప్పుడు ఈ గురుగారి పరిచయం కాకముందు నాకు అనారోగ్యం ఉంటే నేను డాక్టర్ దగ్గరికి మందులకి వెళ్ళేవాడిని, డబ్బులు ఖర్చు పెట్టేవాడిని. మరి ఈరోజు నాకు ఈ ధ్యానం వల్ల, పత్రిజీ గారి వల్ల అది అవసరం లేదు. ఏమీ అనారోగ్యం ఉండేది మీకు? నాకు డస్ట్ అలర్జీ అనేది ఉండింది. ఆ డస్ట్ అలర్జీకి నేను మందులు వాడేవాడిని, డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాడిని. కానీ ఇప్పుడు నాకు ఏది అవసరం లేదు. హ్యాపీగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నా. మరి మనశ్శాంతితో కూడా ఇప్పుడు జీవిస్తున్నా. ఒకప్పుడు నాకు మనశ్శాంతి లేదు. రకరకాలుగా ప్రాపంచిక జీవితాల్లో ఉన్నటువంటి సమస్యలతో మనశ్శాంతి లేకుండా ఉండింది. ఇప్పుడు ఆ మనశ్శాంతి అనేది నేను పొందడం జరిగింది. మరి గురుగారు నాకు ప్రాపంచిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం 2 జీవించమని తెలియజేశారు. అందుకే నేను నెలలో 10 రోజులు కంప్లీట్గా మా కుటుంబంతోనే హైదరాబాద్లో గడుపుతాను. నేను 20 రోజులు మాత్రం నేను ధ్యాన ప్రచారంలో గ్రామాలు, పట్టణాలు, నగరాలు, జిల్లాలు, అలా రాష్ట్రాలు కూడా వెళ్తుంటాను. మరి ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? నేను ఇక్కడికి వచ్చి 3 రోజులు అయింది. 3 రోజుల్లో పైడిమడుగులో, మరి వల్లంపల్లిలో, తర్వాత కల్లూరు అన్న ఊళ్ళలో నాకు ధ్యాన క్లాసులు ఏర్పాటు చేశారు. మరి ఈ ధ్యానంలో నేను మరొక లాభం కూడా పొందాను. నా గత జన్మలు చూసుకున్న నేను ఒక జన్మలో కర్ణాటక రాష్ట్రంలో జన్మించా. అప్పుడు ఒక శివాలయంలో అర్చకునిగా పనిచేసా. అప్పుడు నా పేరు శివరాం శర్మ. నేను ఒక జన్మలో మరి వెస్ట్ బెంగాల్లో జన్మించా. మా గురుగారి పేరు రామకృష్ణ పరమహంస. నా పేరు అప్పుడు బలరాం బోస్. నేను ఒక జన్మలో కేరళలో జన్మించా. మా గురుగారి పేరు జగద్గురు ఆది శంకరాచార్య వారు. అప్పుడు నా పేరు సుబోధుడు. అలాగే పత్రిజీ గురుగారు నాకు చెప్పేవారు, ఆత్మ అన్నది మగ జన్మ, ఆడజన్మ ఖచ్చితంగా భూమి తీసుకోవాల్సిందే అని. అలా నేను ఒక జన్మలో స్త్రీగా కూడా పుట్టాను. మరి నేను స్త్రీ జన్మ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో మరి గ్రేట్ మాస్టర్ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ప్రియశిష్యుడైన సిద్ధయ్య భార్యగా అచ్చాంబీబగా జన్మించా. మరి మరొక గొప్ప జన్మ కూడా నేను చూసుకోవడం జరిగింది. బుద్ధ భగవానుడు ధ్యాన ప్రచారం మొదలుపెట్టినప్పుడు అతనికి మొదట శిష్యులు 5 మందే ఉండింది. అతనికి ఉన్న మొదటి 5 మంది శిష్యుల్లో నేను ఒకరిని. అప్పుడు నా పేరు అశ్వజిత్, నన్ను ఆసాజ్ అని పిలిచేవారు. మరి ఆ విధంగా నేను నా గత జన్మలో కూడా చూసుకోవడం జరిగింది. మరి అలాగే నాకు ధ్యానంలో ఉన్నప్పుడు ఎంతో అద్భుతమైన జ్ఞానం అందుతూ ఉంటుంది. మరి ఆ లాభం కూడా నేను ధ్యానంలో పొందాను. అలాగే ధ్యానంలో నాకు మంచి మిత్రులు ఎంతోమంది దొరికారు.
మరి ధ్యానము అనేది ఎన్నో ఎన్నో లాభాలు ఇంకా నాకు ఇచ్చింది. మరి పత్రిజీ గారి యొక్క నేను కొన్ని అద్భుతాలు కూడా ఈ కళ్ళతో చూడడం జరిగింది. మరి ఆయన ఒకసారి మా పుట్టిన ఊరు ధర్మవరం, అనంతపురం జిల్లా. మరి ఒక్కసారి నన్ను గురుగారు నీవు నాకు ఒక వన్ డే వర్క్షాప్ ఏర్పాటు చేయించు 2000 మందితో అని అడిగారు. మరి అప్పుడు అది వైశాఖ మాసము. మరి వైశాఖ మాసం అంటే పెళ్ళిళ్ళ సీజన్ సార్. మా ఊళ్ళో ఫంక్షన్ హాల్ ఖాళీ లేవన్నాను. అది నాకు అనవసరం, నాకు వన్ డే వర్క్షాప్ 2000 మందితో జరగాలి ఆదివారం రోజు అన్నారు. మా ఊళ్ళో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది, దానికి పెద్ద ఖాళీ గ్రౌండ్ ఉంది. నేను వెళ్ళి మా ప్రిన్సిపాల్ గారిని అడిగాను, మీరు ఈరోజు మాకు అవకాశం ఇస్తే గ్రౌండు, మా గురుగారు వస్తున్నారు కర్నూలు నుంచి పత్రిజీ గారు, ఆయన ద్వారా గొప్ప జ్ఞాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం, ఒక 2000 మందితో ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నామంటే మీకు ఏదైనా డబ్బులు కావాలంటే ఇస్తామంటే ఆ ప్రిన్సిపల్ గారు అంత గొప్ప గురువు వచ్చినప్పుడు, అంత గొప్ప కార్యక్రమం చేసినప్పుడు మీరు డబ్బులు ఇవ్వద్దండని ఆయన ఉచితంగా ఆ గ్రౌండ్ ఇవ్వడం జరిగింది. మరి ఆ విధంగా 2000 మంది కూడా ఆ రోజు రావడం జరిగింది. మరి ఆ గ్రౌండ్కి మేము ఏం చేసామంటే తడకలతో ఒక పైన షెడ్ వేసాం తడకలతో. కానీ సూర్యుడు ఆకాశంలో భగభగా మండుతున్నాడు. మరి ఆ కూర్చున్న వారికి ఎలా ఉందంటే ధ్యానంలో ఆ వేడి తగలడం వల్ల వాడు ఎంతో చెమట కారుతూ అనీజీగా ధ్యానం చేస్తున్నారు. మరి నేను గురుగారు పక్కన కూర్చున్న స్టేజ్ మీద, నాకు అప్పుడు గురుగారి మీద కోపం వచ్చింది. ఏంటి గురుగారు ఇలా చేయిస్తున్నారు ధ్యానం అని అనుకుంటే, ఈ పత్రిజీ గారికి ఒక అద్భుతమైనటువంటి ఆ పవర్ ఉంది. మనం ఏమనుకుంటామో లోపల ఆయనకు తెలిసిపోతుంది. ఈ మిఠా మనోహర్ నన్ను తిట్టుకుంటున్నాడు, వీళ్ళందరితో ఇలా ధ్యానం చేయిస్తున్నాడని అప్పుడు ఆయన ఫ్లూట్ వాయిస్తూ ఇక్కడ వాతావరణం చల్లబడిపోవాలని సంకల్పం పెట్టాడు. ఆ వెంటనే ఆ గ్రౌండ్ మొత్తం మేఘాలతో నిండిపోయింది, కానీ ఒక్క చుక్క వర్షం లేదు. మరి ఆ రోజు ఉదయం నుంచి 10 నుంచి 5 వరకు ఆ గ్రౌండ్ అలాగే ఉంది. మరి చుట్టుపక్కలంతా ఎండగా ఉంది, వేడిగా ఉంది, కానీ మేమున్న గ్రౌండ్లో మాత్రం ఎలాంటి వేడి లేదు. 5 గంటలకి ఎప్పుడైతే కార్యక్రమం అయిపోయిందో అందరూ అన్నారు, ఈరోజు మీరు ధర్మవరంలో మంచి గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేస్తారు, మాకు చాలా సంతోషంగా ఉంది అని. గురుగారు కూడా నాకు ఈ గొప్ప అవకాశం మీరు ఇచ్చారు ధర్మవరం వాళ్ళు, నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నా అని ఆయన గురుగారిని అలా కర్నూలుకి వెళ్ళడానికి కారు ఎక్కిస్తూనే వెంటనే ఆ గ్రౌండ్ మీద ఉన్న మేఘాలు పక్కకు తొలిపోయినాయి. ఆ తర్వాత ఎండ వచ్చింది. అంటే అది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గొప్పతనం. ఇది నేను కళ్ళతో చూశాను. సార్ ఒక విషయం, ఇప్పుడు ధ్యానం చేస్తే విశ్వశక్తి వస్తానంట కదా సార్, ధ్యానం చేసుకుంటే ఖచ్చితంగా వస్తుంది. ఆ విశ్వశక్తి పవరు మనకు మన లోపలికి వస్తుంది కదా. అవును. ఆ పవర్ను ఏం చేయాలి, మనం దేనికి ఉపయోగించాలి? మనం ఆ పవర్ తోటి మనమే లాభం పొందుడా, లేకుంటే ఇతరులకు ఆ శక్తితోటి ఇతరులకు దారపోయడమా? అది దారపోయడం అంటే ఇతరులు వంచడం, వాళ్ళు మంచిగా ఉన్నా మంచిగా లేకపోయినా ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళకు వచ్చా ఈ శక్తితోటి వాళ్ళకి ఏమన్నా వేయవచ్చా? విశ్వమయ ప్రాణశక్తి అనేది ధ్యానంలో ఉన్నప్పుడు మనం ఎంతో విస్తారంగా పొందే అవకాశం ఉంటుంది. మరి చాలామంది అనుకుంటుంటారు మనిషికి బలం రావాలంటే ఆహారం తింటే వస్తుందని. అది తప్పు. ఆహారం తినడం ద్వారా బలం కొద్దిగా మాత్రమే పొందే అవకాశం ఉంటుంది. కానీ విశ్వమయ ప్రాణశక్తిలో మనం ఎంతో ఎక్కువగా విశ్వమయ ప్రాణశక్తి పొందవచ్చు. అలాగే ఆహారానికి మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, కానీ విశ్వమయ ప్రాణశక్తి ధ్యానంలో పొందడానికి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మరి ఇదే ఋషులు గతంలో తెలుసుకొని వారు విశ్వమయ ప్రాణశక్తితో ధ్యానంలో ఉంటూ వారు ఏ ఆహారం తినకుండా మరి కొన్ని వేల లక్షల సంవత్సరాలు కూడా జీవించగలిగారు. అది ఆ విశ్వమయ ప్రాణశక్తి యొక్క గొప్పతనం. మనము కూడా ఈ విశ్వమయ ప్రాణశక్తి పొందినప్పుడు ఎంతో ఎనర్జెటిక్గా ఉంటాం. అప్పుడు మనము ఈ శరీరంతో ఎన్ని పనులైనా చేయగలం, ఎంత కాలమైనా ఈ భూమి మీద జీవించవచ్చు. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేసే అవకాశం ఉంటుంది. లోక కళ్యాణ పనులకి ఏ పనైనా మనం చేయడం కరెక్టే. అవి లోక కళ్యాణ పనులై ఉండాలి. అంటే తన సొంతంది కాకుండా లోక కళ్యాణం కోసం విశ్వశక్తిని తాను శక్తివంతుడిగా ఉండాలి. తాను శక్తివంతుడిగా ఉంటే కదా అన్ని ఊళ్ళల్లో వెళ్ళి ధ్యాన ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. మొదట తాను శక్తివంతుడిగా ఉండాలి ఫస్ట్. తర్వాత ఆ శక్తితో ఆ లోక కళ్యాణ పనులకు ఉపయోగించుకుంటూ ఉండాలి. ఓకే ఓకే, సూపర్ సార్. ఓకే, ఇంకా ఏంటంటే ఇప్పుడు ధ్యానం
ధ్యానం చేస్తారు అందరూ. దేనికోసం చేస్తారంటే ధ్యానం వాళ్ళు చూసుకుంటానికి కొంతమంది ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే. నేను ఇప్పుడు దాదాపు 3-4 నెలలే చూడబట్టి వాళ్ళు ఏమంటున్నారు అంటే మనం మంచిగా ఉండాలి, మనం పిల్లలు మంచిగా ఉండాలి, అందరు మంచిగా ఉండాలి అని ధ్యానం చేయడానికి కొందరు వస్తురు, నేర్చుకుంటుర్రు. వాళ్ళు లాభం పొంది ఇతరులకు చెప్తే చాలా బాగుంటుంది కదా సార్. మనము ధ్యానం చేసే మన కుటుంబం బాగుండాలి, స్వీయ కళ్యాణం అది. అలాగే లోక కళ్యాణం కోసం మనము ధ్యాన ప్రచారం చేయాలి. 2 కావాలి మనకు. మనము బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, అలాగే అందరూ బాగుండాలి. అందుకే ధ్యాన సాధన, ధ్యాన బోధన 2 ఉండాలి. జ్ఞానము తెలుసుకోవాలి, తెలుసుకున్న జ్ఞానం అందరికీ పంచాలి. మరీ ముఖ్యంగా ఏ గురువు ప్రపంచంలో చేయంది ఒక పత్రిజనైన ఒక గొప్ప మనకు సేవ చేశాడు. ఆయన కొన్ని వేల పిరమిడ్లను ఈ భూమి మీదకి తీసుకురావడం జరిగింది. మరి ఆ ఒక్క సుభాష్ పత్రి గారే ఈ ప్రపంచంలో చేయని ఏ గురువు చేశాడు, అదే శాకాహార ర్యాలీలు. మరి ఏ గురువు కూడా శాకాహారాలు చేయించాలి ప్రపంచంలో, ఈ పత్రిజీ గారే. మరి ఎన్నో వీధుల్లో గల్లీల్లో వెళ్ళండి, మీరు శాకాహారం గురుశిష్టత చెప్పండి, ప్లే కార్డ్స్లో అందరికీ చూపించండి, స్లోగన్స్ చెప్పండి, పాంప్లెట్స్ ఇవ్వండి అని. అలా ఎన్నో శాకాహార ర్యాలీలు ఒక పత్రిజీ గారే చేశారు. అదే పత్రిజీ గారి యొక్క గొప్పతనం. ఆ శాకాహార ర్యాలీ మూమెంట్లో ఇప్పుడు ఎంతోమంది మాంసాహారులు కాస్త శాకాహారులుగా మారిపోయారు. మరి గురుగారు కోరుకునేది అదే, నాకు ఈ భూమి మీద హింస జరగకూడదు, నేను వచ్చింది భూమి మీదకి దానికోసమే. సకల జీవరాశులు కూడా ఏ భయంతో జీవించకూడదు, మనం ఎప్పుడూ కూడా వాటికి హాని చేయకూడదు అనేది ఒక గొప్ప సత్యం పత్రిజీ గురుగారి ద్వారా మనకు అందింది. చాలా థ్యాంక్ యూ సార్. సూపర్ టైం ఇచ్చారు మాకు, మా విశ్వ కళ్యాణ ఛానల్కు. విశ్వ కళ్యాణం ఛానల్ తరఫున మీకు, మీ కుటుంబానికి హృదయ కోటి నమస్కారాలు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్.